సివిల్ సప్లైలో భారీ అవినీతి జరిగిందంటూ బీఆర్ఎస్ నేతలు కంప్లైంట్ ఇస్తా ఉన్నారు. ఇదే అంశం మీద మాట్లాడదాం. బీఆర్ఎస్ నాయకులు ఉన్నారన్న, ఎట్లా చూస్తారు? ఎంత అవినీతి జరిగింది అనుకోవచ్చు సివిల్ సప్లైకి సంబంధించి? దాదాపు 450 కోట్ల అవినీతి జరిగిందని చాలా క్లియర్గా మా వాళ్ళు అన్ని ఆధారాలతో ఈరోజు ఈడీ ఆఫీస్కు ఇవ్వడం జరిగింది. అలాగే దానికి సంబంధించిన ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇవ్వడానికి మా పార్టీ నాయకత్వం కూడా దాని మీద చాలా సీరియస్ ఉన్నది. ఖచ్చితంగా ఇందులో రేవంత్ రెడ్డి పాత్ర ఉన్నది, ఉత్తమ్ కుమార్ రెడ్డి పాత్ర ఉన్నదని ఆధారాలతో సహా మేము ఇచ్చినాక కూడా మరి ఈడీ కానీ ఏసీబీ కానీ మరి రాదు, ఏ ఆధారం లేకుండా ఎలాంటి తప్పు లేకుండా మా కేటీఆర్ గారి మీద మాత్రం ఏసీబీ ఉరికొచ్చి అది చేస్తుంది. కానీ ఇప్పుడు ఇన్ని ఆధారాలతో దాదాపు 750 పేజీల తో ఆధారాలతో కూడిన వాటిని కూడా ఇచ్చినాం. ఇప్పుడు ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ తప్పించుకునే పరిస్థితి కూడా లేదు. వీళ్ళు ఖచ్చితంగా దొరికిపోతారు. వీళ్ళని ఖచ్చితంగా కటకటాల వైపు పంపించడానికి అన్ని రకాలుగా సిద్ధం చేసుకుంటుంది బీఆర్ఎస్ పార్టీ. ఒకటి ఈ అంశాన్ని తీసుకొచ్చి లేవనెత్తుతా ఉంది తప్ప బీజేపీ మిగతా వామపక్ష పార్టీలు దీని మీద ఎట్లాంటి స్పందన లేదు. అంటే బీజేపీ కాంగ్రెస్ అనేటి ఇద్దరు తోడు దొంగలు, సీకటి దోస్తులు. వాళ్ళు క్లియర్గా వాస్తవానికి బీజేపీ మంత్రులు ఇద్దరు ఉన్నారు. ఆ ఇద్దరు మంత్రులు ఎఫ్సిఐ అనేది ఇండియన్ దీని మీద వాళ్ళకు సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఆధీనంలో ఉంటుంది. వాళ్ళు చేయాల్సిన పని, వాళ్ళకు రావాల్సిన ఆస్తుల్ని ఈడ పందికొక్కులాగా కొల్లగొడుతుంటే కేంద్రంలో అధికారంలో ఉండి ప్రతిపక్ష పార్టీ, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి బీజేపీ ప్రతిపక్షం, వాళ్ళు చేస్తున్న అవినీతి మేము తోడుతుంటే మీరు దానికి సహకరించకపోగా కనీసం మాట్లాడకుండా ఈ మంత్రులు వ్యవహరించడమే ఇది. వీళ్ళిద్దరు తోడు దొంగలు, ఇద్దరు చీకటి దోస్తులు, బడేబాయి చోటాబాయి ఏకమై ఈ తెలంగాణలో ఉన్న అన్ని సంస్థల్ని వ్యవస్థల్ని సర్వనాశనం చేయడానికి సిద్ధపడుతున్నారు. కాబట్టి ఈ ఇద్దరి బండారం బయటపడుతుంది త్వరలోనే. బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అన్నారు, ఇప్పుడు మీరేమో బీజేపీ కాంగ్రెస్ ఒకటి అంటున్నారు. ఏది నిజం అంటే చాలా క్లియర్గా ఈయన తానే అంటే ఆయన తందాన అంటాడు. ఇప్పుడు మేము లగచర్ల విషయంలో కానీ ఇంకా వేరే విషయంలో కానీ హైడ్రా విషయంలో కానీ ఇక్కడ జరుగుతున్న అన్నిటి మీద మేము పోరాడుతుంటే ఆగండి టైం ఇద్దామని బీజేపీ అంటది. వాళ్ళకు పోరాడాల్సిన శక్తి లేదు, పోరాడే ధైర్యము లేదు. రేవంత్ రెడ్డికి చిన్న ఒక రక్షణ కవచంలాగా బండి సంజయ్ రేవంత్ రెడ్డికి రక్షణ కవచంలాగా పనిచేస్తున్నారు. అలాగే కిషన్ రెడ్డి గారు కూడా. కాబట్టి అందుకే అక్కడ ఉద్యమకారులకు కానీ ఆ బీజేపీలో ఉద్యమకారులకు ప్లేస్ లేదు. అందుకే అర్థమైపోయింది. మళ్ళీ ఈటల రాజేందర్ గారు ఒక ఉద్యమకారుడు, తెలంగాణ ఔన్నత్యం తెలిసిన వారు ఇస్తారేమో అనుకున్నారు కొంతమంది. తద్వారా బీజేపీని బాగా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంటుందేమో, కొద్దిగా డెవలప్ అవుతుందేమో అనుకున్నాం. దాని ద్వారా అయిపోయింది. బీజేపీ ఈ రాష్ట్రంలో కనీసం కూడా బతికి బట్టగట్టదు. తెలంగాణ రాష్ట్రంలో బతికి బట్టగడేది, తెలంగాణ ప్రజల ఆకాంక్షలను కోసం పోరాడేది, తెలంగాణ రాష్ట్రం కోసం పుట్టిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఈ ఇద్దరిని, బీజేపీ కాంగ్రెస్ని ఖచ్చితంగా ఈ రెండింటిని కూకటి వేళ్లతోటి పెగిలించి వీళ్ళని నామరూపాలు చేయడమే బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ముందున్న లక్ష్యం. బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన పోరాడుతుంది, అన్ని అంశాలని ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తా ఉంది, పోరాడుతూ ఉంది. కానీ ఇక్కడ మీ పైన ఏదైనా కేసులు పడితే మాత్రం పోలీసులు కావచ్చు ఇతర వాళ్ళందరూ యాక్షన్ తీసుకున్నారు. కానీ మీరు ఇంత పెద్ద స్కామ్ అని చెప్తా ఉన్నారు. కానీ ఇప్పటివరకు ఎట్లాంటి యాక్షన్ పోలీసుల నుంచి కావచ్చు ఉన్నత అధికారం నుంచి రాలేదు. ఎట్లా చూస్తారు? 2024లోనే మేము అధికారికంగా పోయి ఇక్కడనే బంజారా హిల్స్ పిఎస్లో కేసు పెట్టినాం. దాని మీద ఇంతవరకు ఎఫ్ఐఆర్ కాలే. హైకోర్టులో కూడా దాని మీద 17 సార్లు మాకు టైం లేదు, మాకు ఇంకా సమయం కావాలని అక్కడ ఉన్న ఏజీ కానీ అడ్వకేట్ జనరల్ టైం తీసుకుంటున్నది తప్ప, అంటే తప్పించుకుంటున్నారు. ఈ గవర్నమెంటు తప్పించుకొని తిరుగుతున్నది, వీళ్ళకి అర్థమైపోయింది. అందుకనే బీజేపీ వాళ్ళు ఇప్పటికైనా బీజేపీ వాళ్ళైనా కనీసం స్పందించాలి కదా, వాళ్ళు స్పందించరు. అందుకని వీళ్ళిద్దరు కూడా తోడు దొంగలే. వీళ్ళిద్దరు కూడా ఏకమై తెలంగాణ రాష్ట్రాన్ని కొల్లగొట్టడానికి, నువ్వు కిత్తా నేను కిత్తా అన్నట్టు చరింత పంచుకోవడానికి మాత్రమే తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని ముంచేస్తున్నారు. దీని మీద ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుంది. ఎక్కడైతే అవినీతి జరుగుతుందో అన్ని రంగాలలో, ఈ ఒక్కటే కాదు, ప్రతి రంగంలో అటు బట్టి విక్రమార్క పేసీలో కానీ మొన్ననే కాంట్రాక్టులో పోయి 20% కమిషన్లు ఇస్తేనే మాకు బిల్లులు ఇస్తున్నారు అనే ఒక ఆరోపణ చేసి దాని మీద కూడా ఇంతవరకు వాళ్ళు స్పందించలేదు. అంటే ఈ ప్రభుత్వం మొత్తం అవినీతిమయమైపోయింది, ప్రతి రంగం కుదేలైపోతుంది. ఇప్పటికైనా కాంగ్రెస్ మీద బీజేపీ చేయాల్సిన పోరాటం చేయదు. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఒకటని తేలిపోయింది. అటు బడేబాయి ఏం చెప్తే చోటాబాయి అది చేస్తాడు. కాబట్టి వీళ్ళిద్దరు కూడా తోడు దొంగలు, వీళ్ళిద్దరు కూడా తెలంగాణ రాష్ట్రానికి శనీశ్వర్లే. సివిల్ సప్లైలో భారీ
అవినీతి జరుగుతూ ఉందంటూ కూడా బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారు. వారి దగ్గర ఎవిడెన్స్ కూడా ఉందంటున్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ ఉన్నారు. అన్న ఏంటి ప్రతిదీ బీఆర్ఎస్ రాజకీయం చేస్తుందని కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారు. ఈ ఫుడ్ సప్లైలో ఏం జరిగింది? అంటే ఈ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో ధాన్యం టెండర్ల కుంభకోణంలో రాజకీయాలు చేస్తున్నారని కూడా కాంగ్రెస్ పార్టీ ఒకడు కూడా మాట్లాడటం లేడు. ఎందుకంటే వాళ్ళు ప్రత్యక్షంగా దొరికిపోయారు, దొంగల్లో దొరికిపోయారు, పగటి దొంగల్లో పంచుకున్నారు. ఇది బ్యాంకు దోపిడీని మరిపించే విధంగా ఉన్నది ఇది. ఎందుకంటే ఇలా టెండర్లు దక్కించుకున్నటువంటి బిడ్డర్స్ ఎవరైతే ఉన్నారో వారికి ప్రభుత్వం ఇచ్చినటువంటి రేటు 2,007 రూపాయలు పర్ క్వింటాల్. కానీ వాళ్ళ బిడ్డర్సు మిల్లర్స్ దగ్గర కుమ్మక్కై అదనంగా వసూలు చేసినటువంటి డబ్బు ఇవాళ 2,230 రూపాయలు. అంటే ఒక క్వింటాలకు 223 రూపాయలు వసూలు చేస్తున్నారు అదనంగా. టన్నుకు 2,230 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నారు లంచంగా. టన్నుకు 2,230 రూపాయలు ఇంటూ 38 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం టెండర్ల ఇష్యూ ఇది. దీనివల్ల ఇది ఎక్కడ దాకపోతున్నది? ఇప్పుడు దాదాపుగా 850 కోట్ల పోయింది. దాంట్లో 50% ఇప్పటికి బిజినెస్ అయిందని చెప్పి ప్రభుత్వమే ప్రకటించింది. అంటే 50% బిజినెస్ అయినప్పుడు కూడా దాదాపు 825 కోట్ల పైచీలకు డబ్బు అదనపు వసూళ్ళు మనీ లాండరింగ్ పరిధిలోకి వచ్చేటువంటి విధంగానే మిల్లర్ల అకౌంట్ల నుంచి బిడ్డర్స్ అకౌంట్కు వచ్చిన డబ్బు టన్నుకు 2,230. కానీ ప్రభుత్వానికి బిడ్డర్ అకౌంట్లకి వెళ్ళి ప్రభుత్వానికి కట్టే డబ్బు మాత్రం 2,070 రూపాయలు మాత్రమే. అంటే దీన్ని బట్టి చూస్తే ఇవాళ దొంగల దొరికిపోయిళ్ళు. ఇది అనేక మనీ ట్రాన్సాక్షన్ జరిగిన అన్ని అకౌంట్లను బీఆర్ఎస్ పార్టీ సేకరించింది రాష్ట్ర వ్యాప్తంగా. అవన్నిటితో కూడినటువంటి ఫిర్యాదును ఇవాళ 715 పేజీల ఫిర్యాదును ఇవాళ ఈడీ కార్యాలయానికి సమర్పించడం. ఈరోజే ఏసీబీ హైదరాబాద్ ఏసీబీ కార్యాలయం కానీ, విజిలెన్స్ కార్యాలయం కానీ, ఎఫ్సిఐకి కానీ, అదేవిధంగా సిబిఐ కార్యాలయం కానీ, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కానీ ఈరోజే వివిధ పద్ధతిలో ఫిర్యాదును ఈరోజు అందజేస్తారు. 700 పేజీల ఫిర్యాదు ఏదైతే ఉందన్న అంత పెద్ద స్కామ్, మరి ఇది బీజేపీ ఎందుకు దీన్ని స్పందిస్తుంది? ఇది బీజేపీ పార్టీ యాక్చువల్గా దీన్ని ఎఫ్సిఐ కంట్రోల్ తీసుకోవాలి. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వ పరిధిలోది. కేంద్రం ఇవాళ ప్రభుత్వాన్ని నడిపేది భారతీయ జనతా పార్టీ. ఆ ప్రభుత్వంలో 2 కేంద్ర మంత్రులు ఈ రాష్ట్రంలో ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు. మరి ఇన్నిసార్లు బీఆర్ఎస్ పార్టీ ఆందోళన వివిధ పద్ధతుల ఆరోపణలు చేసినా కూడా బీజేపీ పార్టీ నోరు విప్పే పరిస్థితులు లేదు. కారణం ఏంటంటే ఇందులో ఈ కుంభకోణము కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సివిల్ సప్లైస్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సంబంధిత అధికారులు ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ అయ్యి చేసినటువంటి కుంభకోణం స్కెచ్ అది. సో దానికి మద్దతు ఇచ్చింది భారతీయ జనతా పార్టీ. కాబట్టి వీళ్ళ ఇద్దరు వాటాలు, 2 పార్టీల వాటాలు ఉన్నాయి కాబట్టి ఇలా భారతీయ జనతా పార్టీ ఏమాత్రం కూడా కాంగ్రెస్ పైన చర్యలు తీసుకోవడానికి జంకుతున్నది. ఎందుకంటే వాళ్ళ పెద్దలు కూడా అందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారని చెప్పి ఇలా బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తున్నది. ఎందుకంటే ఈ నిమిషానికి ఇప్పుడు కూడా అసలు బాధ్యత వహించాల్సింది కాంగ్రెస్ వాడు తప్పు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్లో ప్రభుత్వం కాబట్టి వాళ్ళు కుంభకోణానికి పాల్పడ్డప్పుడు కేంద్ర ప్రభుత్వం నడిపే భారతీయ జనతా పార్టీ ఎందుకు దీని మీద మాట్లాడతలేదు? ఇవాళ బీఆర్ఎస్ మాత్రం ఎందుకు మాట్లాడుతున్నది? ఇలా బీఆర్ఎస్ మాత్రమే ఇంత డేర్ స్టెప్ ఎందుకు వేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇవాళ బీజేపీ పార్టీ ఎందుకు చేయలేకపోతున్నది? 7 మంది 8 మంది ఎంపీలు ఉన్నారు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. తెలంగాణకి ఇంత అన్యాయం జరుగుతుందనంటే నిజంగా కాంగ్రెస్ బీజేపీ ఒకటేలా అనుకోవచ్చు. అనుకోవడానికి ఇంతకంటే గొప్ప సాక్ష్యం ఇంకేముండదు. ఎందుకంటే ఇది నిలువు దోపిడీ, భాజపా అకౌంట్ల ద్వారా వసూలైన డబ్బు ఇవాళ రేపు ఇది మనీ లాండరింగ్ కిందికి వస్తుంది. అనేక అకౌంట్ల ద్వారా డబ్బు ట్రాన్సాక్షన్ జరుగుతుంది అని చెప్పి 18 నెలల కింద నుంచి మేము చెప్తా ఉన్నాం. వీళ్ళకు దున్నపోతమే నీళ్ళు పడేటే ఉన్నది, ఎవడు పట్టించుకోవట్లే అని చెప్పి అలా హైకోర్టును ఆశ్రయించిన నేనే. హైకోర్టులో పిల్లేసిన, హైకోర్టు వారు స్పందించి ప్రభుత్వానికి కౌంటర్ దాఖలు చేయాలని చెప్పి నోటీసులు కూడా సర్వ్ చేసిండ్రు. నోటీసులు అందుకున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వము, సివిల్ సప్లైస్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి యొక్క శాఖ దొంగల తప్పించుకు తిరుగుతున్నారు. ఇప్పటికి 17 వాయిదాలు అడిగిన 17 నెలలు అవుతున్నది. కౌంటర్ దాఖలు చేయడానికి ప్రభుత్వమే అవినీతికి పాల్పడుతుందని చెప్పి ఒక కేసు పడ్డప్పుడు ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయడానికి 17 నెలల సమయం తీసుకుంటుందా? 17 సార్లు వాయిదాలు అడుగుతుందా? అక్కడనే దొంగలు వాళ్ళు. కాబట్టే వాళ్ళు తాత్సారం చేస్తూ ఉన్నారు. చర్యలు లేట్ అవుతుందని చెప్పి ఇవాళ కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలను కూడా సంప్రదించినాం. ఒకవేళ కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు కనుక స్పందించకపోతే దానికి భారతీయ జనతా పార్టీ బాధ్యత వహించాలి. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఇన్వాల్వ్ అయ్యారు. ఇందులో ముఖ్యమంత్రి పేషీలో జరిగేటువంటి కుట్ర, ఇది జరిగిన కుట్ర, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి శాఖలో జరిగిన కుట్ర. వారు అందులో ప్రత్యక్షంగా అన్ని విధాలా దొరికిపోయినటువంటి దొంగ ఉత్తమ్ కుమార్ రెడ్డి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇప్పుడు మీకు చెప్పిన కదా వివరాలు, అకౌంట్ల ద్వారా అదనపు వసూలైనటువంటి డబ్బు వాళ్ళు చేసినటువంటి ప్లాన్ మొత్తం 860 కోట్లు. అందులో 50% బిజినెస్ అయిందని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. 50% అయింది అని అంటే దాని అర్థమైంది ఇవాళ 430 కోట్ల రూపాయలు అదనపు వసూళ్లు జరిగినవి. టెండర్ వాల్యూకు అదనంగా 430 కోట్ల రూపాయలు ఇప్పుడు వాళ్ళ చేతికి వచ్చినట్టు వాళ్ళ ప్రకటన ద్వారా అర్థమవుతున్నది. మరి ఎందుకు ఇవన్నీ చట్టాలు అంటారు, పోలీసులు అంటారు, మరి బీఆర్ఎస్ నాయకులపైన కేసులు పెట్టడానికి ముందున్నటువంటి ఈ మామూలుగా ఒక నెగిటివ్ పోస్ట్ పెట్టిండ్లు అని చెప్పి ఇవాళ స్వేచ్ఛలో భాగంగా పెట్టినటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలను, మా సోషల్ మీడియా వారియర్స్ను వేధించేటువంటి కాంగ్రెస్ పార్టీ ఎవరైతే ఉన్నారో ఇలా వాళ్ళు సిగ్గుపడాలి. ఇలా ఈ రకమైనటువంటి ఆరోపణలు వచ్చినప్పుడు మాట్లాడే ధైర్యం లేదు మీకు, కానీ వీటి మీద చర్యలు చేసేటువంటి ధైర్యం లేదు మీకు. మీరు దొంగలు కాకుంటే ఈ రకమైన భారీ అవినీతి పైన చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు? అధికారులను ఎందుకు మందలిస్తలేరు? ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఎందుకు దొంగల్లా పారిపోతున్నారు? కోర్టు నుంచి పారిపోతున్నారు, ఇటు ప్రజాక్షేత్రం నుంచి కూడా పారిపోతున్నారు. ఒక్కడంటే ఒక్కడు కూడా, ఇప్పుడు 9 సార్లు ఆరోపణ చేసినాం, అన్ని ఆధారాలు బయట పెట్టినాం. ఒక్కడంటే ఒక్కడు కూడా గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉన్న కాంగ్రెస్ పార్టీ ఒక్కడంటే ఒక్కడు కూడా ఇలా సివిల్ సప్లైస్ టెండర్ల మరి ధాన్యం టెండర్ల కుంభకోణానికి సంబంధించి ఒక్కడు కూడా మాకు కౌంటర్ ఇస్తలేడు అంటేనే దొంగలు రెడీ హ్యాండెడ్గా అన్ని ఆధారాలతో కూడినటువంటి ఆధారాలన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ దగ్గరికి వచ్చినాయని చెప్పి వాళ్ళకి అర్థమైంది కాబట్టి నోలిప్పే పరిస్థితి లేదు. ఎట్లా ముందుకెళ్తున్నారు? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ సంస్థలను ఇవాళ ఆశ్రయించడం జరిగింది. వాళ్ళు ఖచ్చితంగా ఈ డబ్బు వసూలు అదనంగా జరిగినటువంటి డబ్బు మొత్తం కూడా అది సివిల్ సప్లైస్ కార్పొరేషన్కు యాడ్ చేయాలి, జమ చేయాలనే మా బీఆర్ఎస్ పార్టీ డిమాండు. అదే మా ఇంట్రెస్టు. దానివల్ల సంస్థ బాగా బలపడితే రేపు రైతులకు సంబంధించి మద్దతు ధర కొనుగోలు విషయంలో కూడా సంస్థ బలంగా ఉంటేనే రైతులకు బలం ఉంటుంది. దాన్ని వీక్ చేయొద్దు. ఇలా అవినీతి జరిగిన డబ్బును వెంటనే బాధ్యులపైన చర్యలు తీసుకోవాలి. దానికి ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు కూడా, మరి రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు కూడా ఖచ్చితంగా వాళ్ళ పదవులకు విలువలు ఉంటే రాజీనామా పెట్టాలని చెప్పి, బాధ్యులపైన చర్యలు తీసుకోవాలని చెప్పి, అదనంగా అకౌంట్ల ద్వారా వసూలైనటువంటి డబ్బును తిరిగి ప్రభుత్వ ఖజానాలో జమ చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అటు ఇది పరిస్థితి. ఏదైతే సివిల్ సప్లైకి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లో భారీ అవినీతి జరిగిందంటూ కూడా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. మరి ఏదైతే దీనికి సంబంధించిన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, రాష్ట్ర ప్రభుత్వమే దగ్గరుండి ఈ విధంగా చేయడం అనేది కరెక్ట్ కాదు. సో ఇక్కడ కేంద్ర ప్రభుత్వము అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం, రెండు ప్రభుత్వాలు ఇలా కుమ్మక్కయ్యి ఈ సివిల్ సప్లైలో భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డారంటూ కూడా బీఆర్ఎస్ నాయకులు పెద్ద సుదర్శన్ చెప్తున్నటువంటి అంశాన్ని చూస్తా ఉన్నాం. వీడియో జర్నలిస్ట్ శివతో ప్రభాకర్, మిర్రర్ టీవీ, తెలంగాణ నుంచి.